మాకు ఎబినేజరుగా మీరు మాకు సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. గడిచిన సంవత్సరంలో ప్రభువా మీరెంతో దయ చూపించినారు తండ్రి, మాకు తోడ్పడుతూ వచ్చినారు. ఆ రీతిగా ఈ కుటుంబంలో కూడా మీరెంతో మేలు చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలకు ఎదురైన కష్టాల్లో, శ్రమల్లో, బలహీనతల్లో ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడుగా ప్రభువా, విడువని ఎడబాయినటువంటి దేవుడుగా మీరు తోడుగా ఉండి వారికి ఇచ్చిన నెమ్మదిని బట్టి స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి గృహ కూడికలో ప్రభువా ఈ రీతిగా నీ బిడ్డలు ఆశించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. వారి ఆశ కొలది మీరుగా కార్యం చేయండి తండ్రి. సహోదరులు లాజరు కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి వారికి ఇచ్చిన కుమార్తె కుటుంబాన్ని బట్టి, కుమారుని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. స్టీవెన్ ఏళ్ల కూడా మీరు ఎంతో దయ చూపిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా మారని మార్పు చెందని దేవుడు తండ్రి, విడువని ఎడబాయినటువంటి దేవుడు, మార్పు లేని దేవుడు, నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. రాత్రికాల కూడికలో మీ నామాన్ని మహింపరచుకోమని కోరుతున్నాం. మేము చేరుకుంట ఈ కుటుంబానికి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని కోరుతున్నాం. కానీ కనబడని అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తుంటున్నాం. ప్రభువా మీకే మహిమ తెచ్చుకోండి. కరెంటు, మైకు ఇవన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రారంభిస్తున్నాం, సహాయం చేయమని మీ దయగలిగిన హస్తానికి అప్పగించుకుంటూ మీ వైపు చూస్తుంటుండగా తోడ్పడమని తండ్రి మా గమనం మీ స్వాధీనంలో ఉంచుకోమని కోరుతున్నాం. రావాల్సిన బిడ్డలను సగలు తీసుకురమ్మని కోరుతూ మీ గాయపరచబడినటువంటి హస్తానికి అప్పగించుకుంటూ మీ వైపు చూస్తుంటుండగా తోడ్పడుతున్నామని తండ్రి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని కోరుతూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ మీ వైపు చూస్తుంటుండగా తోడ్పడుతున్నామని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ ఆధిపత్యం కిందకు వస్తున్నాం. ప్రభా మీ ఆత్మ నడుపుదల కిందకు వస్తున్నాం. ప్రభా మీ చిత్తములు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మీరే సహాయపడతారని నమ్ముతూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పాట సంఖ్య 428, పాత పాటల పుస్తకంలో 425. విడువనన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయ రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు
ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్ను ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక ప్రభువాని కవిధేయుడనై పలుమారులు పడు సమయములు ప్రభువాని కవిధేయుడనై పలుమారులు పడు సమయములో ప్రేమతో జాలి తీర స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి ప్రేమతో జాలి తీర స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి విడువవు నన్ను ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక ఆధామవ్వలు ఆశతో ఆజ్ఞ మీరినను ఆదామవ్వలు ఆశతో ఆజ్ఞ మీరినను సిలువకు ఛాయగ బలినర్పించి ప్రియమోగవిమోచితివి సిలువకు ఛాయగ బలినర్పించి ప్రియమోగవిమోచితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను విడిపించుటకై మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై సాకులు చెప్పిన విడువక తనని నాయకునిగా నియమించితివి సాకులు చెప్పిన విడువక తనని నాయకునిగా నియమించితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు మరణము చేతావేదు హృదయమును కదిలించితివి మరణము చేతావేదు హృదయమును కదిలించితివి
విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షకం నీ మాటలు విన్న కాయునా తాశించుకు తరలినప్పుడు నీ మాటలు విన్న కాయునా తాశించుకు తరలినప్పుడు సముద్రములో మునుగుచుండగా చేపద్వారదని చేర్చితివి సముద్రములో మునుగుచుండగా చేపద్వారదని చేర్చితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక నీలెన్నడు ఎడబాయనని నీకముగా పేతురు పలికే నిన్నెన్నడు ఎడబాయనని నీకముగా పేతురు పలికే ముమ్మారు నన్ను విడువక ప్రేమతోను రక్షించితివి ముమ్మారు నన్ను విడువక ప్రేమతోను రక్షించితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షకన్ మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవే చుట ప్రభువా మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా కొల్లగని ఆత్మను సాగితివి హల్లెలూయా పాడెదను కొల్లగని ఆత్మను సాగితివి హల్లెలూయా పాడెదను విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక పడిపోవారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా
కాయు రక్షక. పాట సంఖ్య 427 అక్కడే. జీవపు దాతార. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో. నూతన జన్మమును కొసగి నూతనముగమము జయన్నా. నూతన జన్మమును కొసగి నూతనముగమము జయన్నా. నూతన హృదయమునేమో నిన్నునే స్తుతింపను. నూతన హృదయమునేమో నిన్నునే స్తుతింపను. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వస్త్రహారములిచ్చి సుందరునిగా చేయుము. నూతన వస్త్రహారములిచ్చి సుందరునిగా చేయుము. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో. నూతన వ్యక్తిగా చేయుము నూతన వాక్కులను కొసగి నూతన గీతము నేర్పు. నూతన వాక్కులను కొసగి నూతన గీతము నేర్పు. నూతన రాగమును కొసగి నిత్యము స్తుతి పొందుము. నూతన రాగమును కొసగి నిత్యము స్తుతి పొందుము. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు
అనుభవమందరికీ నేమో నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము చూపు నీదు మహిమ కొరకై నాకు నూతన నడకను నేర్పు నీదు మహిమ కొరకై నాకు నూతన నడకను నేర్పు జీవపు దాతనా హృదయములోనికి నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో నూతన ఆయుధములను చేసి చేదు మహిమతో నింపువా నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు నూతన ఆయుధము గమము చేసి శత్రువును ఓడించు నూతన ఆయుధము గమము చేసి శత్రువును ఓడించు జీవపు దాతనా హృదయములోనికి నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేమో పాట సంఖ్య 415, పాత దాంట్లో 412. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా? నీ జీవితంలో ఒకసారి యోచింపవా ఈనాడు నీవో ప్రభు యేసు కొరకు నీ హృదయ నీవో ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు యోచించినవా ఏ రీతి నిన్ను తన చేతులు యోచించినవా
ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు, నీ జీవితములో గమ్యంబు ఏదు ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలో నదాలో నివసింపగోరి దినమెల్ల చేదాచను. నీలో నదాలో నివసింపగోరి దినమెల్ల చేదాచను. హృదయపు తలుపు తెరువంగలేవా, యేసు ప్రవేశింపను. హృదయపు తలుపు తెరువంగలేవా, యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదు ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. సవించని కోసమే తన చేతులందు రుధిరపు ధారలు సవించని కోసమే భరించ శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించ శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. ఈ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా.
నూతన సంవత్సరానికి కానీ రాసినటువంటి పాటను పాడుతాను. రీసౌండ్ రాకుండా. శాశ్వత ప్రేమతో ప్రేమించిన ప్రేమమయుడవు నీవేనయ్యా, విడువక నీ కృప చూపించిన కనికర పూర్ణుడనా యేసయ్యా, విడువక నీ కృప చూపించిన కనికర పూర్ణుడనా యేసయ్యా, సొమ్మసిల్లిన వేళలయందు నన్ను బలపరచితివే నీ హస్తముతో, సొమ్మసిల్లిన వేళలయందు నన్ను బలపరచితివే నీ హస్తముతో, శ్రమల కొలిమిలో ఆశ్రయమైతివి, ఇమ్మానుయేలుగా తోడుగా నిలిచితివి, శ్రమల కొలిమిలో ఆశ్రయమైతివి, ఇమ్మానుయేలుగా తోడుగా నిలిచితివి, శాశ్వత ప్రేమతో ప్రేమించిన ప్రేమమయుడవు నీవేనయ్యా, విడువక నీ కృప చూపించిన కనికర పూర్ణుడనా యేసయ్యా, విడువక నీ కృప చూపించిన కనికర పూర్ణుడనా యేసయ్యా, శ్రేష్టమైన సేవ వాక్యముతో అలంకరించితివి, నిన్ను సేవించుటకు శ్రేష్టమైన సేవ భాగ్యముతో అలంకరించితివి, నిన్ను సేవించుటకు నిత్యములెన్నో సేవించెదను, తుది శ్వాస వరకు నీకై సాక్షిగా నిత్యములెన్నో సేవించెదను, తుది శ్వాస వరకు నీకై సాక్షిగా, శాశ్వత ప్రేమతో ప్రేమించిన ప్రేమమయుడవు నీవేనయ్యా, విడువక నీ కృప చూపించిన కనికర పూర్ణుడనా యేసయ్యా, విడువక నీ కృప చూపించిన కనికర పూర్ణుడనా యేసయ్యా, నే వేచియుందును నీ రాకడకై, నన్ను సిద్ధపరచుము నిత్య మహిమకై, నే వేచియుందును నీ రాకడకై, నన్ను సిద్ధపరచుము నిత్య మహిమకై, యుగ యుగములు నీతో జీవించెదను, హర్షించెదను నీతో నిత్యము, యుగ యుగములు నీతో జీవించెదను, హర్షించెదను నీతో నిత్యము, శాశ్వత ప్రేమతో ప్రేమించిన ప్రేమమయుడవు నీవేనయ్యా, విడువక నీ కృప చూపించిన కనికర పూర్ణుడనా యేసయ్యా, విడువక నీ కృప చూపించిన కనికర పూర్ణుడనా యేసయ్యా. రండి మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వచనాన్ని చదివి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. పేతురు రాసిన
మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుదాం. మొదటి 2 వచనాలు. మనం చేరుకుంట ఈ కుటుంబానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక, మనతో మాట్లాడనుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుదాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బీతునియ అనే దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, ప్రభువా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటల్లో మీరు మహింపరచబడుతూ వచ్చినారు. తిరిగి చదవబడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క చదవబడిన భాగం ద్వారా మా అందరితో, నాతో కూడా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మేము చేరుకుంటే ఈ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. మీ నామాన్ని మహింపరచుకోండి. వచ్చిన బిడ్డలకు ఖాళీగా వెళ్ళిపోకుండా మీరే కరుణించి సహాయం చేసి కృప చూపుతారని నమ్ముతూ స్తుతిస్తూ నిల్చుంటుండగా తోడ్పడుతురమ్మని ఈ చదవబడిన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటుండగా మీరే కనికరం చూపించి అన్ని విషయాల్లో సహాయపడమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక, చదవబడిన భాగాన్ని దయగలిగినటువంటి దేవుడు మనందరి కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించునుగాక. భక్తుడైనటువంటి పేతురు ఈ పత్రిక 2 పత్రికలు రాస్తూ వచ్చినాడు. 2 పత్రికలు రాస్తూ వచ్చినప్పుడు ఈ మొదటి పత్రిక రాసేటప్పుడు తన పేరు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు రాశారో ఆ విషయాన్ని ఏం చేస్తున్నాడు, పేతురు అని చెప్తా ఉన్నాడు. అంటే నేనుగా రాస్తున్నా. ఎవరికి అంటే అందరికీ, చెదిరిపోయిన వారు అందరికీ, అంతేకాకుండా భూమి మీద ఎలాంటి వారంట, యాత్రికులుగా ఉన్నటువంటి వారికి. యాత్ర మన జీవిత దినాల్లో అనేక సంవత్సరాలు మనం యాత్రలోనే ఏం చేస్తున్నాం, సాగిపోతున్నాం. ఇది యాత్రే కనుక 12 నెలలు గత సంవత్సరం 2024 ఏమైపోయినా, గతించిపోయినా, అయిపోయింది. మళ్ళీ క్రొత్త సంవత్సరంలోకి వచ్చినాం. అయితే ప్రభు కోరేది ఏంటిది అంటే, అపోస్తలుడైన పేతురు కూడా ఇక్కడ ఈ యొక్క ప్రజలకు రాస్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు ముందు ఎవరిని ఉంచుతున్నాడు, యేసుక్రీస్తు. యేసు అనగా ఆయనే తన ప్రజలను ఏం చేసేవాడు, పాపం నుండి ఏం చేసేవాడు, విడిపించేవాడు. పాపములు క్షమించేవాడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు. ఎవరంట, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పాపుల కొరకే వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు. నీతిమంతులను పిలవటానికి నేనేం చేయలేదు, రాలేదు. మరి పాపిని ఏం చేయాలని కోరుతున్నాడు పేతురు చెప్తాడు. యేసు ప్రభు ఎలాంటి వాడో చెప్తున్నాడు. చదువుతారా మాట 14-15 వచనాలు ఆ అధ్యాయంలోనే. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక
మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో ఎలాంటిదంట? పరిశుద్ధులై ఉండండి. ఒక కాడ కాదు, ఒక సమయం కాదు, ఒక రోజు కాదు. ఎలాంటిదంట? కనుక నేను ఎలాంటి వాడినో మీరు అలా ఉండాలని కోరుతున్నాడు. ఇది క్రొత్త సంవత్సరం అంటే. క్రొత్త సంవత్సరం ఏంటిదంటే పాత వ్యక్తిని, అనగా చెడిపోయినటువంటి వ్యక్తిని, పడిపోయినటువంటి వ్యక్తిని, కనుక ఆ దేవునికి దూరమైనటువంటి వ్యక్తిని, లోకము అసహించుకుంటున్నటువంటి వ్యక్తిని దేవుడి దగ్గరికి వస్తే ఏం చేస్తాడు తెలుసా? క్రొత్త వ్యక్తిగా చేస్తాడు. మనం బైబిల్లో అనేక సంఘటనలు ఏం చేయగలం? చూడగలం. పేతురు కూడా ఓసారి దేవుని వెంబడిస్తూ, ప్రభా నీ కొరకే బ్రతుకుతా, ఎన్నో మాటలు చెప్తా ఉంటారు. నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే జీవిస్తా, నిన్నే వెంబడిస్తా, నిన్నే ప్రేమిస్తా. ఇవన్నీ మానవుడు మాటలు ఇసుక మీద రాసిన రాతల్లాంటి, నీటి ఏంటి అంట మూటల్లాంటి. కానీ దేవుని యొక్క మాట ఎలాంటిది అంటే మత్తయి సువార్తలో మనం చదువుతాం, నా మాటలు భూమి ఆకాశాలు గతించిన ఏం చేయవు, అవి గతించవు. అంటే ఆయన ఇచ్చాడు మాట అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా. కనుక ఏ విషయంలో ఆ ప్రభు వెనకాడడు. మనం ఆదికాండం 3వ అధ్యాయం చదివినప్పుడే ఆ మాట మొదటిగా దేవుడే ఆ మాట ప్రమాణం చేసినట్టుగా చెప్పాడు. ఏమనంటే తప్పిపోయినటువంటి మానవుణ్ణి ఆ ఏదైనా వనములోనే ఏం చేసినాడు? కేక వేస్తూ వచ్చినాడు. మొట్టమొదటిగా తప్పైంది ఎవరు అంటే మొదటి మానవుడే తప్పైనాడు. అదే అందరికి వచ్చింది. తల్లి ఏటిదో బిడ్డ అటుదే. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు పిల్లలు కూడా అలాగా ఉంటారు అన్నట్టుగా. కనుక మొట్టమొదటి మానవుడు దేవునికి దూరం అయిపోయినాడు. ఏం తప్పు చేశాడు? ఎంత పెద్ద తప్పు చేశాడు అంటే అది చాలా సింపుల్, అంతే. ఒక్క మాట ఏం చేయలేదు, వినల, వద్దు అన్నది చేశాడు. అదే పెద్ద, మన దృష్టిలో అయితే ఇది పెద్ద తప్ప అంటాం, అంతేనా? ఇది పెద్ద తప్ప అంటాం. కానీ దేవుని యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క మాట ఏంటిదంటే అది తప్పే, దానికి శిక్ష విధించాల్సిందే. కనుక ఈ చిన్న విషయాన్ని వాళ్ళు తప్పేనందుకు వాళ్ళకే అర్థమైపోయింది. ఏమని? నేను దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేసినాను? ధిక్కరిస్తూ వచ్చినాను, తొలగిపోతూ వచ్చినాను. వాళ్ళకి ఎలా అర్థమైంది? ప్రతి చల్లపూట దేవుడు ఏదైనా వనంలోనికి వచ్చినప్పుడు నిత్యము వాళ్ళు ఎదురుగా వచ్చేవాళ్ళు. ఈరోజు రాలే. ఎందుకు రాలేదు అంటే మేము ఆజ్ఞను ఏం చేసాము? అతిక్రమించాం. దేవుడు చెప్పాడు, మీరు తినుదినమున నిశ్చయముగా మీరు ఏమైపోతారు? చచ్చిపోతారు అన్నాడు. చచ్చిపోయారా? చచ్చిపోలే. ఎలా చచ్చిపోయారు? ఆత్మీకంగా చచ్చిపోయారు. కనుక ఆత్మీకంగా దేవునికి ఏమైపోయినారు? దూరం అయిపోయినారు. వాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ స్థితి ఏందో వాళ్ళకి అర్థమైపోయింది. ఈ స్థితిలో దేవుని దగ్గరికి ఏం చేయలేము, వెళ్ళలేం, దేవుని ఎదుటికి వెళ్ళలేమని వాళ్ళు దాక్కుంటే మొట్టమొదటిగా కేక వేసింది ఎవరో తెలుసా? దేవుడే కేక వేసినాడు. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి వాడివైనా, కనుక దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆదామును పిలిచినాడు. ఆదామా నీవు ఎక్కడున్నావు? ఎందుకు ఆదాము దాక్కోవాల్సి వచ్చింది అంటే, నేను ఒకసారి మా ఊళ్ళో ఏదో అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాల్సి ఉండి నా దగ్గర ఉన్న బైబిల్ సంచి ఒక అతను ఉన్నాడు నా పక్కన. మామయ్య ఈ సంచి పట్టుకుంటే ఆయన అన్నాడు, వామ్మో ఇది నేను పట్టుకోలేను అన్నాడు. ఎందుకు? ఇది దైవ గ్రంథం, ఇది కనుక ఇది పరిశుద్ధ గ్రంథం, నేను ఈ గ్రంథం పట్టుకునేటువంటి యోగ్యత నాకు లేదు అంటే తన మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తూ ఉంది. కనుక ఇప్పుడు ఆ మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన భయపడుతూ ఉన్నాడు. దేవుని వెలుగు ఏదైనా వనములోనికి వచ్చినప్పుడే వాళ్ళ మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ఎలా వెళ్తావు? ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు? కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఏ ముఖం పెట్టుకొని ఆ ఇంటికి వెళ్ళాలా? ఏ ముఖం పెట్టుకొని? ఉన్న ముఖమే కదా. ఉన్న ముఖంలోనైనా వాళ్ళు ఎదుటిగా ఏం చేయటానికి, నిలబడటానికి, వాళ్ళకి యథార్థంగా మాట్లాడటానికి కూడా నాకేం లేదంట, సాహసం లేదు. ఎందుకో తెలుసా? నేను వాళ్ళ ఎదుట మాటిచ్చి తప్పిపోతూ వచ్చాను. అంతేకాకుండా వాళ్ళ ఎదుట నా నీతిని నేను కాపాడుకోలేకపోతూ వచ్చినాను. అందుకు వాళ్ళ ఎదుటికి నేనేం చేయలేను, వెళ్ళలేను. ఆదాము కూడా అదే. కనుక ఇప్పుడు ఏ రీతిగా ఆయన దగ్గరికి వెళ్ళాలి? వెళ్ళలేకపోతే
ప్రేమ కలిగినటువంటి తండ్రి కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. ఆదామా నీవెక్కడున్నావు, ఆ స్థలంలో నీ పేరు పెట్టుకో. అందుకే ఆ పాట ఉంది, తప్పిన వారిని వెదకవచన్, తప్పిన వారిని వెదకవచన్, తాను వెదక నిన్ను పరికించుము, తాను వెదక నిన్ను పరికించుము, దాపున నిలిచెను రక్షింపను, దాపున నిలిచెను రక్షింపను, రక్షింపను. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఎక్కడున్నాడు అంటే నీ దగ్గరే ఉన్నా, నీ ప్రక్కనే ఉన్నా. చదువుతారా మాట? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతకండి, ఆయన సమీపంలో ఉన్నాడు. చాలు, దూరంలో లేడండి, దూరంలో లేడు. కనుక ఎక్కడికి వెళ్తాము, ఎక్కడున్నాడు దేవుడు అనేది కాదు, ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాము రిప్లై ఇచ్చినాడు, జవాబు ఇచ్చినాడు. ఏమని? ఆదామా నీవు ఎక్కడున్నావు అంటే మౌనంగా లేడు. ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను చెట్టు చాటు ఏం చేసినాను? దాక్కున్నాను. పేతురు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటిదంటే, తన పేరు పైన ముందు ఏమని పేతురు రాసిన పత్రిక అన్నాడు, కానీ ఆ యొక్క అధ్యాయాన్ని స్టార్ట్ చేసే ముందు ఏమంటాడంటే, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు. కనుక యేసు అనగా ఆయన పాపులను ఏం చేసేవాడు? రక్షించేవాడు. క్రీస్తు అనగా ఎలాంటి వాడంట? అభిషక్తుడు. మరి ఈ యొక్క రక్షకుడు అభిషక్తుడైనటువంటి దేవుని గురించి ఆ యొక్క పేతురు రాసే మాట ఏంటిదంటే, నేను అపోస్తులుడను అంటే ఏం చెప్పబడ్డాను? పిలువబడ్డాను. రెండోది పంపబడ్డాను. అపోస్తులుడు అంటే ఏంటిదంటే పిలువబడినవాడు, పంపబడినవాడు. ఎక్కడి నుంచి పిలిచినాడు? లోకమనే సముద్రములో జీవమైనటువంటి జీవితమైనటువంటి ఈ నావలో సాగిపోతుండగా పేతురు యొద్దకు ప్రభు వచ్చి, మీరు వచ్చి నన్ను ఏం చేయండి? వెంబడించండి. కనుక వెంటనే లోబడ్డాడు. ఈ దినాలు లోబడేది ఎవరు? ఇంతకాలం ఎన్ని మైకులు పెట్టి ఏమంటారంట? మైకులు పెట్టి వాయిస్తున్నారంట కదా. మైకులు పెట్టి ఏం చేస్తున్నారు? వాయిస్తున్నారు. వినలేకపోతున్నాడు. కనుక విని నువ్వేం చేస్తున్నావో అని, విని నువ్వేం లోబడ్డావో అని పేతురు యోహాను ఆ సముద్ర తీరములో చేపలు పడుతుండగా చూసి పిలిచినప్పుడు వెంటనే, అంతే ఉంది కదా, వెంటనే దోణెను, తండ్రిని, వలను ఏం చేస్తున్నారు? విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ వచ్చినారు. అందుకు చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు. కనుక యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు. కనుక పేతురు అంటే అర్థం ఏంటిది? కెఫా అన్నాడు ఒక మాట, రాయి అని. రాయి ఏం చేయదు? కదలదు. కానీ ఈ రాయి కదులుతుంది. ఇది కదిలే రాయి. అందుకే సజీవమైన రాళ్ళు అన్నాడు. సజీవమైన రాళ్ళతో ఏం కట్టాలా? మందిరం కట్టాలా? ఉంటుందా? మీకు తెలుసు, బ్రతుకున్న చేపలన్నీ అక్కాడెత్తుంటాయా? ఆరోగ్యంగా ఉంటాయా? ఏం చేయవు? అవి ఎగిరిపోతాయి. అంతే, అవి ఎగిరిపోతాయి. అది సస్తే గానే ఏం చేస్తాయి? కనుక ఇప్పుడు ఈ యొక్క సజీవమైనటువంటి రాయి ఈ పేతురు ఎలాంటి వాడు అంటే అసలే దుడుకోడు. పేతురు పిలువబడిన తర్వాత ఎంతో కాలం ఆయన వెంబడించిన తర్వాత ఒకరోజు పేతురు అందరు కలిసి ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ఒకరోజు నన్ను అందరూ ఏం చేస్తారు? విడిచిపెడతారంటే పేతురు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వాడు బిస్కెట్ ప్యాకెట్ చూసినట్టుంది. కనుక పేతురు అన్న మాట ఏంటంటే, ఎవరు విడిచినా నేనేం చేయను? విడిచిపెట్టను. ఎవరు విడిచినా విడిచిపెట్టను. అయితే ప్రభు అన్నాడు ఏమని? ఒకరోజు నువ్వు నన్ను తప్పకుండా ఏం చేస్తావు? విడిచిపెడతావు. అంతేకాదు, విడిచిపెట్టడమే కాదు, ఏమంటావు? ఆయన ఎవరో నాకు తెలియదు అంటావు, ఒట్టు పెట్టుకుంటావు. అప్పుడు ఏం చేస్తుంది? కోడికి వస్తుంది.
జీవితంలో ఎన్నోసార్లు కోడి కూస్తూ ఉంది ప్రతి మానవుని జీవితంలో. పేతురు సరి చేసుకున్నాడు, కానీ ఈ మానవుడు ఏం చేయట్లేదు, సరి చేసుకోవట్లా. పేతురు సరి చేసుకున్నాడు. అందుకే అక్కడ రాస్తాడు, పేతురు వైపు ప్రభు చూసెను, ప్రభు వైపు పేతురు చూసెను. పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ మానవుడు పశ్చాత్తాపట్ల. నువ్వు పశ్చాత్తాపట్ల, ఇంతే చెప్తారులా అనుకుంటున్నావు. కనుక పేతురు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన వెలిగించబడిన తర్వాత, ఆయన నూతనపరచబడిన తర్వాత, ఆయన సంపూర్ణంగా హృదయంలో చేర్చుకున్న తర్వాత, యేసు ప్రభు పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత, ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాట కొరకు మేడగదిలో ఉండి ప్రార్థన చేసినారు 10 దినాలు. ఆ తర్వాత ఆత్మను పొందినటువంటి పేతురు ధైర్యంగా నిలుచున్నాడు. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నిలిచోనే వాళ్ళు కావాలి. రావినతల్లో ఈ లైవ్ ద్వారా వినేటువంటి నీవు కూడా ఎన్నొచ్చినా ఎలాంటి పరిస్థితి అయినా ఆ ప్రభు కొరకు నిలుచున్నటువంటి వ్యక్తుల కొరకు ఆయన కేక వేస్తూ ఉన్నాడు. ఆదామా, నీవు ఎక్కడున్నావు అంటే ఆదాం చెప్పినాడు, నీ స్వరం విన్నాను, నేనేం చేసినాను, దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? ప్రభువా, నీ మాట ఏం చేయలేదు, వెళ్ళలేకపోయినాను. అందుకే బైబిల్ చెప్తుంది, అతిక్రమలు దాచిపెట్టువాడు ఏం చేయడు, వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడు, కనికరం పొందుతాడు. కనుక ఆదాము కనుక ఒప్పుకున్నాడు, ప్రభువా నీ మాట వినలేకపోయా. అయితే అన్నాడు, నా ఎదుటికి ఏం చేయి, రా, నా ఎదుటికి రా. ఎదుటికి వచ్చినప్పుడు వాళ్ళకి చర్మపు చొక్కాలు ఏం చేసి తొడిగించి, చర్మపు చొక్కాలు తొడిగించి, అంతకు మునుపు ఏంటిదంట, కచ్చడం ఆకులతో ఏం చేసినారు, కచ్చడములు కుట్టుకున్నారు. తమ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చినారు. కానీ అది కాదు, కానీ ఆయన చర్మపు చొక్కాలు తొడిగించి ఏం చేసినాడు, పంపించేసినాడు. ఎందుకో తెలుసా, ఇక వెళ్ళండి, పాపమునకు పనిష్మెంట్, నువ్వు చేసే పాపానికి పనిష్మెంట్. కనుక అందుకు ఇప్పుడు చెమట వచ్చింది, కష్టం వచ్చింది, ఇరువురికి బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. కనుక అందుకు ఈ పేతురు కూడా 10 దినాలు ప్రార్థించే తర్వాత ఆత్మను పొందినాక నిల్చున్నాడు ప్రభు కొరకు. అందుకే ఈ యొక్క అధ్యాయంలో రాస్తాడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే పేతురు కూడా ఆయన రోమా గవర్నమెంట్ పట్టుకున్నప్పుడు ఆయన గురించి ఓ మాట చెప్తా ఉన్నారు గొప్ప దైవజనులందరూ. ఆయన చరిత్ర కూడా ఉంది. ఏంటిది అంటే, ఆయన పట్టుకొని సిలువేయటాన్ని తీసుకొని వెళ్తే ఆయన అన్నాడంటే, మీరు ఏం చేస్తున్నారు నన్ను అంటే, మీ గురువు గారిని సిలువేసామే, ఆ రీతిగా నిన్ను సిలువేయటాన్ని తీసుకొని పోతున్నామంటే వద్దు అని అనలేదంట. ఆయన వద్దు అని బ్రతిమలాడలేదంట. ఆయన అన్నాడంట ఒక మాట, అయ్యా నేను ఆయన అంతటి వాడిని కాదు కనుక నన్ను తలక్రిందులుగా ఏం చేయండి, సిలువేయండి. అంటే ప్రభు కొరకు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు ఆరాటపడుతున్నావు? ఆయన ప్రభు మహిమార్థం బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అందుకే కొన్ని దేవాలయాల మీద నేను చూస్తూ వచ్చినాను, పరిశుద్ధ పేతురు దేవాలయం కదా, పరిశుద్ధ పేతురు దేవాలయం. ఎందుకు వచ్చింది ఘనత అంటే, ఆయన కొరకు జీవించినాడు కనుక పాపిని దేవుడు ఏం చేసేవాడు, పరిశుద్ధుడిగా చేసేవాడు. అందుకే ఎంత ఘోర పాపులనైనా ఏం చేస్తాడు, ఆయన ప్రేమించేవాడు. ఆయన పాపిని పరిశుద్ధుడిగా చేస్తాడు. నేను మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు చదివినాం కూడా. మీకు తెలుసు, మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతూ ఉంటే సాధారణంగా ఏంటిదంట అర్థం కాదు, సాధారణంగా ఏమీ అర్థం కాదు. కానీ అర్థవంతంగా చదివితే అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే ఏముంది అంటే, అబ్రహాము దావీదుని కనెను, అంతేనా, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇంతే ఉంది అక్కడ. కానీ ఇంకా లోపలికి వెళ్ళాలి. అందుకే ఏమంటారంటే, లోపలికి వెళితే ఏం తెలుస్తుంది, లోతు తెలుస్తుంది. ఒడ్డునుంటే నీకేం తెలీదు, నేను ఆ అధ్యాయం చదువుతా, ఎన్నోసార్లు చదివిన అర్థం కాలే. ఒకరోజు కనుక చదువుతా వింటూ ఉంటే, కనుక ధ్యానిస్తూ ఉంటే కళ్ళమని నీళ్ళు వచ్చినాయి.
ఎందుకు బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. అంతేకాదు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో ఈ మొట్టమొదటి అధ్యాయంలోనే రాయబడుతూ వచ్చింది. అందుకే క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక్క మాట మాత్రం, ఒక పేజీలో ఒక్క మాటే రాసినాడు. ఏమని? మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తును కూర్చిన క్రొత్త నిబంధన. తర్వాత ఇంకా ఆ పేపర్ మీదకి ఏమీ రాయాలి. అంటే ఆ ఒక్క పేపరే వైట్ పేపరు, ఇటు అక్షరాలే ఇటు అక్షరాలే. ఈ మధ్యలో ఎందుకు ఇంత గ్యాప్ అంటే కనుక ఆ చరిత్ర ధ్యానిస్తూ వస్తే 400 సంవత్సరాలు మలాకికి మత్తయికి మధ్యలో ప్రవక్తలు లేరు, యాజకులు లేరు, బోధకులు లేరు, హెచ్చరించే వాళ్ళు లేరు, మార్గం చూపించే వాళ్ళు లేరు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు. అందుకే ఆ దినాల గురించి ఏం రాస్తాడు అంటే 400 సంవత్సరాలు ఏ కాలం అంటది? చీకటి కాలం. 400 సంవత్సరాలు చీకటి కాలం. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమనుంది? అది వెలుగు కాలం కదా. చీకటిని ఏం చేయటానికి? తొలగించడానికి వచ్చినాడు. చీకటి జీవితాల్ని ఏం చేయడానికి? వెలిగించడానికి వచ్చినాడు. పాడైపోయిన మానవుణ్ణి బాగు చేయడానికి వచ్చినాడు. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట రాస్తాడు. ఏమని? ఈయన సమస్తమును ఏం చేస్తున్నాడు? బాగా చేస్తున్నాడు. ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలోనే చేసినాడు. పాత నిబంధన ఆదికాండం 1వ అధ్యాయం. ఆ అంటే ఆరంభం. అంతేనా? ఇంకా పాటకి ఏదైనా పాటకాడికి పోబాకండి, ఇంకో పాటకాడికి పోబాకండి. కనుక ఆ అంటే ఏంటిదంటే ఆరంభం, అన్నిటికీ ఆరంభం, సృష్టికి ఆరంభం, సృష్టిని నూతనపరచడానికి ఆరంభం, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవటానికి ఆరంభం, దేవుడు అంత శక్తివంతుడో తెలుసుకోవటానికి ఆరంభం. ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో ఏం చేసాను? సృజించను. అయిపోయింది. అయితే 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి కమ్మి ఉండెను, ఆ దేవుని యొక్క ఆత్మ జలములపై ఏం చేస్తుంది? అల్లాడుచుండు. ఏంటిది భూమి? ఏంటిది భూమి? దేవుడు ఏదైనా మానవుల్లో సంచరించను అని మనం చదువుతాం. కనుక ఇప్పుడు ఎక్కడ సంచరించాలని కోరుతున్నాడు? ఎక్కడ సంచరించాలని కోరుతున్నాడు? రాయనతల్లనా? ఎక్కడ? ఎక్కడ బ్రదర్స్? హృదయంలో. నేను వారిలో సంచరించి వారికి దేవుడునైందును, నేను వారికి తండ్రినైందును, వారు నా కుమారులను కుమార్తెలైందురు. కనుక మీరు వారి మధ్య నుండి ఏం చేయండి? బయలుపెడాలండి, ప్రత్యేకంగా ఉండండి. అక్కడ కోల్పోయినటువంటి మానవునికి ఇక్కడ ఆధిక్యత ఇచ్చినాడు. నీకే ఆధిక్యత, నువ్వు దేవునికి దూరం అయిపోయినావు. అందుకే పేతురు తన యొక్క పత్రిక మొదటిగా రాసేటప్పుడు ఆ సర్వశక్తి కలిగిన, మహిమ కలిగిన, కనుక సర్వాధికారం కలిగిన దేవుని గురించి ముందే ఆయన మాటనే ముందు, ఆయన పేరునే ఏం చేస్తున్నాడు? ఉచ్చరిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అపోస్తలుడు. అంతేనా? యేసుక్రీస్తు అపోస్తలుడు అంతే. కనుక పేతురు అంటాడు. కనుక ఎందుకు ఆ పేరుని? అవును, ఆయన పేరులో ఏముంది? పేరంటే నామే కదా. ఆయన నామం ఎలాంటిది? అన్ని నామాల కంటే పైనామం, అన్ని నామాల కంటే. అంటే నామాలంటే ఇటు పెట్టుకునేది కాదు కదా, నామంటే ఇటు పెట్టుకునేది కాదు. ఆయన పేరు. ఓసారి ఒక విద్య లేని పాముడు బైబిల్ ఇట్ట పెట్టుకొని పోతున్నాడట. సంకన ఇట్టే పోతారుగా, మా పల్లెటూరులోకి ఒకసారి కొంతమంది ఇట్టే పోతారుగా. ఇట్ట పెట్టుకొని పోతుంటే ఓ పండితులు ఆడ కూర్చొని అడిగినారంట. అరే ఇట్రా అన్నారంట. పెద్దవాళ్ళు, చాలా జ్ఞానవంతులు, చాలా తెలియగలిగినటువంటి వాళ్ళు. కనుక ఆ దగ్గరికి పిలిచిన తర్వాత అడిగారంట, ఏంటిదిరా నీ సంకనం ఉన్నది అని. అంటే ఇది ఏ గ్రంథము? పరిశుద్ధ గ్రంథము. ఇంకా ఆయనకి అంతకంటే ఏం రాదు, అంతకంటే ఏం రాదు. ఈయన దైవ గ్రంథం, ఇది దైవ గ్రంథము, ఈయనే దేవుడు అన్నాడంట. ఇంతే చెప్పినాడంట. వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని గ్రంథాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ గ్రంథాల కింద పెట్టి ఇప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేసిన, ఒక మాట అన్నారంట, మీ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడురా? మా దేవుళ్ళ కింద ఏం చేసినాడు? ఉన్నాడు అన్నారంట. వాళ్ళు ఏమంటావురా అంటే, పాపం ఆయన తెలియదు కదా,
తెలియక అయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రభా ఏం చెప్పాలా అని. ఎందుకంటే యెషయా గ్రంథం 27లోనో 28 లాస్ట్లోనూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని దేవుడు ఏం చేసేవాడు? అనుగ్రహించేవాడు. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన ఇచ్చేవాడు. కనుక ఆ చిన్న ప్రార్థన చేసుకొని మనసులో, ఎందుకంటే అక్కడ నిలబడి గంట ప్రార్థన చేద్దాం కదా. చూడండి, నెహెమ్యా కూడా నీకు ఏమి కావాలి అన్నప్పుడు అక్కడే నిలబడి, రాజు ఎదుట నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసినాడంట. మీరు మొదట 2వ అధ్యాయం చదివితే తెలుస్తుంది, తీయొద్దులేండి. కనుక ఆ మొదటి వాడిని, ఆ విద్యలేని పామరుని, ఆ పండితులు పట్టుకొని అతని దగ్గర ఉన్న గ్రంథాన్ని వాళ్ళ గ్రంథాల కింద పెట్టి, మీ దేవుడు మా దేవుళ్ళ కింద ఉన్నాడు అన్నాడంట. ఏమంటావు? నిజం ఒప్పుకుంటావా అంటే ఆలోచించి గోడకు అనుకోకుండా, కనుక వెంటనే ఏమన్నాడంట? నిజమేనండి, మా దేవుడు ఏరు లాంటి వాడు. అంతే కదా, ఏర్లు ఎక్కడ ఉంటే స్టీవెన్ క్రింద ఉంటే, కనుక ఈ ఏరు ద్వారా వీళ్ళకి ఏమిస్తున్నాడు? జీవం ఇస్తున్నాడు. ఆయన జీవం ఇవ్వకపోతే ఏమైపోతారు? చచ్చిపోతారు అంతే. ఆయన జీవం ఇవ్వబట్టే కనుక వీళ్ళు బ్రతుకుతున్నారు, ఆటలాడుతున్నారు, కనుక కార్యాలు చేస్తున్నారు అన్నాడంట. వామ్మో, వీడి చదువు రాకపోయినా ఏం చేసినాడు? భలే మాట్లాడినాడే అని చెప్పి మళ్ళా ఆ గ్రంథాన్ని, మనం గ్రంథం అంటాం, ఆ పుస్తకాన్ని వాళ్ళు తీసి మధ్యలో పెట్టి వాళ్ళ గ్రంథాల మధ్యలో పెట్టి అన్నాడంట. ఇప్పుడు ఏమంటావు చెప్పు అన్నాడంట. ఇప్పుడు ఏమంటావు అంటే వాడు మళ్ళీ ఆలోచించాడు. ప్రభా ఏం చెప్పాలంటే, ఈయన అందరికీ కావాల్సినోడు అండి, అందరికీ దగ్గరోడే. మీరే మా గుడికి రావద్దు, మా దగ్గరికి రావద్దు, ఇలా అడుగు పెట్టవద్దు, అడుగు పెడితే ఏమైపోతాడు మా దేవుడు? అంటుపడతాడు. మళ్ళీ పాలాభిషేకం ఏం చేయాలా? పాలతో కడగాల, నీళ్ళతో కడగాల? కాదు, ఈయన అందరి వాడు. ఉంది కదా బైబిల్లో, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉందిగా, యేసుక్రీస్తు అందరి వాడు. ఈ రాత్రి సహోదరు లాజరు బ్రదర్ ఇంట్లో నువ్వు కూర్చున్నావు, లేక వింటున్నావు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నావు. కనుక ఈ ఇంట్లో ఉన్న నీవు, లేకపోతే ఇక్కడ కూర్చొని నీవు, బయట ఉన్నటువంటి నీవు, నీకు దేవుడు అయినాడా? పేరుకు మాత్రమే అలా చెప్పుకొని బ్రతుకుతున్నావా? ఆచారంగా బ్రతుకుతున్నావా? ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ఎలాంటి వారంట? ధన్యులు. కనుక అప్పుడు వాళ్ళు మళ్ళీ నిర్ఘాంతపోయి ఎలా చెప్పాలి, ఈయన్ని ఎలా కాచేయాలి అని చెప్పేసి మళ్ళీ తీసి పైన పెట్టారంట. పైన పెట్టి అప్పుడు అన్నారంట, ఇప్పుడు ఏమంటావు చెప్పురా, మీ దేవుడు ఎందుకు పనికి రాకుండా పైన పడేసినావు అంటే అప్పుడు అన్నాడంట, ఆయన అందరికంటే పైవాడండి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అండి. పైనుండి వాళ్ళకి ఏమిస్తున్నాడు? అరుణోదయం వెలిగిస్తున్నాడు. అందుకే ఈ వెలుగులు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ చీకటి జీవితాలకి వెలిగిస్తున్నాడు. నిన్ను వెలిగించేది ఆయనే, నీ కుటుంబాన్ని వెలిగించేది ఆయనే. అందుకు ఆయన వచ్చినాడు. అందుకు మత్తయి సువార్త 1వ అధ్యాయముగాన నువ్వు చదువుతూ వస్తే దొరికేది ఏంటిది అంటే, నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. నిన్న మొన్న ఎప్పుడు చెప్పాను, 3-4 రోజుల క్రితం చెప్పాను. మత్తయి సువార్త 1వ అధ్యాయములో శ్రేష్ఠులైనటువంటి స్త్రీల యొక్క పేర్లు బైబిల్లో అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏం చేయబడలేదు? రాయబడలేదండి. చెడిపోయి పడిపోయి పతనమైపోయి ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అవకాశం లేకుండా అలా జీవించిన వారి బ్రతుకులను నూతనపరిచి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాసినాడు. అందుకే ఆ పాట, పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు, పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు కరుణించి కడు ప్రేమతో పిలచి, కరుణించి కడు ప్రేమతో పిలచి దారిని చూపిన తాత నీకిదే వందనమందుకొనుమయ్యా. కనుక ఆయన పాపిని చూచి ఏం చేస్తున్నాడు? ప్రేమ చూపించినాడు.
మనం చెడిపోయినటువంటి వాళ్ళని చూస్తే లోపల తిట్టుకుంటాం, బయట తిట్టుకుంటాం. ఇట్టాటోడు ఇట్టాడిది చూడు వాళ్ళ బతుకులు చూడు అంటాం. కానీ ఆయన పాపిని చూశాడు. అయ్యో కనుక వీడు ఇలా ఉంటే నరకానికి వెళ్ళిపోతాడే. మీకు తెలుసు లూకాసు వార్తలో 10వ అధ్యాయం అనుకుంటా. లూకాసు వార్తలో యెరూషలేము నుండి యెరికోకి దిగిపోవచ్చు దొంగల చేతిలో పడి, అంతే కదా, దొంగల చేతిలో పడి ఏం కోల్పోయినాడు అమ్మా? ఏం కోల్పోయాడు? వస్త్రాలు కోల్పోయినాడు. ఇంతవరకు మీరు పుట్టిన కానుంచి ఏ ఇంట్లో దొంగలు పడ్డా లేకపోతే ఎక్కడైనా దారి దోపిడీ చేసినా వస్త్రాలు తీసుకొని వెళ్ళగొట్టినోడు ఎక్కడైనా విన్నారా మీరు? వెళ్ళా. మరి ఈ దొంగలు ఏ దొంగలండి? అబ్రామా ఏ దొంగలు? బట్టలు. ఏ బట్టలు ఇవి? నీ రక్షణ వస్త్రం, నీ ఉల్లాస వస్త్రం, నీ స్తుతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, మహిమా వస్త్రం. ఈ వస్త్రాలు వాడికి కావాలా? మన దగ్గర ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకటం, నువ్వు మందిరానికి రెగ్యులర్గా వెళ్ళటం, నువ్వు ప్రార్థన చేయటం, దేవుని స్వార్థ చేయటం, కనుక బైబిల్ చదవటం వాడు తీసేస్తాడు. అంతే, వాడు తీసేస్తాడు. నామకార్థంగా బ్రతుకు, వాడు నీ దగ్గరకు అసలే. ఓసారి నన్ను అడిగినారు, దెయ్యాలు ఎక్కడ ఉంటాయరా డేవిడ్ అన్నాడు. మీరేమంటారు చెప్పండి? ఇటు కూర్చున్న అయ్యగారులు చెప్పండి, దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? సమాధుల్లో ఉంటాయి. అంతేనా? మన పక్కన ఎందుకు ఉంటాయి? అందరి పక్కన ఎందుకు ఉంటాయి? అందరి పక్కన ఉండవు దెయ్యాలు. చెప్పండి ఇప్పుడు. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళు దాని నుండి ఏమైపోయినారు? దూరం అయిపోయారు. కనుక మళ్ళీ వాళ్ళని ఏం చేయటానికి? తనలో కలుపుకోవటానికి ఈ దినాలు ఎన్ని తంటాలండి. మా సంఘానికి రా, మా సంఘానికి కలుపుకోవాలిగా, ఏదో రీతిగా కలుపుకోవాలా, ఎట్టన చేసి కలుపుకోవాలా. కనుక దెయ్యం కూడా అంతే, నాకు దూరం అయిపోయారు, మీరు నా దగ్గరికి ఏం చేయండి, రావాలి అంటే వాళ్ళని వెంబడిస్తూ ఉంది. అందుకే లోకస్తుల దగ్గర దెయ్యం ఉండదంట. లోకస్తుల దగ్గర దెయ్యం ఉండదు. చూడండి, లోకంలో జీవించే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేయరు? ఇది కూడా అర్థం కావట్లేదా మీరు? అసలు ఎవరు పట్టించుకోరు. ఒక్క ప్రార్థనకి వెళ్ళేవాడు, బైబిల్ పట్టుకున్నవాడు, బైబిల్ పట్టుకున్న సహోదరి కానీ యవనస్తులు కానీ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, ఏం చేస్తారు? మీరు ఇట్ట చేయొచ్చా అంటే వాళ్ళు చేయొచ్చా అని అర్థం. మీరు ఇట్ట మాట్లాడవచ్చా అంటే వాళ్ళు ఎన్నైనా మాట్లాడవచ్చు అని అర్థం. మీరు ఇంతలా మాట అనొచ్చా, ఈ మాట అనొచ్చా, వాళ్ళు ఎంత పెద్ద మాటలైనా అనొచ్చు. అంటే అర్థం ఏంటిదంటే మీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఇప్పుడు చదువుతాలి 14 వచ్చినాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చినాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనని వ్రాయబడి ఉంది. ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడయ్యా, మీరు కూడా పరిశుద్ధంగానే జీవించాలా. పరిశుద్ధతను ఏం చేయొద్దు, కోల్పోవద్దు. పరిశుద్ధతను విడిచిపెట్టొద్దు, నీతిని విడిచిపెట్టొద్దు, భక్తిని విడిచిపెట్టొద్దు. కనుక ఎవరికి వస్తాయి కష్టాలు? నీతిమంతులకి. కీర్తన 34లో ఉందిగా, నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకాలు. కనుక ఎవరికి వస్తాయి? ఈ కష్టాల్లో కూడా దేవుని కొరకు నిలుచో. 2 వ్యక్తులు చెప్తారా తల్లి? కష్టాల్లో నిలుచున్న వాళ్ళు దేవుని కొరకు. యోబు, ఇంకా రాజు, రాములు, ఏషోబు ఇక్కడ వేసారు అక్క గాలం. ఏషోబు బాగా కష్టాలు పడింది. యోబు, లాజరు ఎలాంటి వాడు? తినడానికి తిండిలో కురుపులతో ఉన్నాడు. లాజరు కూడా అంతే. కనుక ఆ యొక్క యోబు కూడా అంతే. ఇన్ని కష్టాలు వచ్చినా ఏం చేయలేదు? భక్తిని, పరిశుద్ధతను, దైవత్వాన్ని, నీతిని ఏం చేయలేదు? వాళ్ళు విడిచిపెట్ల దేవుని కొరకు జీవించినారు. అందుకే 41 అధ్యాయము యోబు కష్టాల గురించి రాస్తాడు. 41 అధ్యాయం చివరి అధ్యాయము యోబు యొక్క ఆశీర్వాదాన్ని గురించి రాస్తున్నాడు. ధనవంతుడితో దేవుడు అబ్రాహాము చెప్పే మాట ఏంటంటే, లాజరు నా కొరకు భూమి మీద అనేక
కష్టాలు అనుభవించినాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. అందుకే కష్టాల్లో నిలిచి ఉండేవాళ్ళు కావాలా, పారిపోయే వాళ్ళు కాదు. పారిపోయే వాళ్ళతో దేవుని దూత చెప్పే మాట ఏందో తెలుసా? అగరు పారిపోతుంది. ఏమన్నా వెళ్ళి అణిగి మనకి ఏం చెయ్యి, ఉండు. నాకిన్ని తలాంతులు ఉంటే నేనెందుకుంటా? నాకింత విద్య ఉంటే, నాకింత భక్తి ఉంటే నేనెందుకుంటా? నేను ఏమైనా ఏం చేయగలను, సాధించగలను. కాదు, అగరు నీ పొగరు అణిగి ఏం చేయి, లోబడి ఉంటే. కనుక దేవుడు కోరేది ఏంటిదంటే లోబడి ఆయన కొరకు జీవించే వాళ్ళు కావాలి. అందుకు పేతురు కూడా ఒక్కోసారి తొందరపడినా చివరికి ఆత్మను పొందిన తర్వాత శ్రమలు పొందటానికి ఏం చేసినాడు? ఇష్టపడ్డాడు. ప్రభు కొరకు తలక్రిందులుగా సిలువేయబట్టడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధతని కాపాడుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఈ యొక్క అధ్యాయం రాసేటప్పుడు ఇది క్రొత్త జీవితాన్ని చూపిస్తూ ఉంది. క్రొత్త జీవితం. నేను పరిశుద్ధుడును, మీరు కూడా ఎలాంటి వారంట? సమస్త ప్రవర్తనలో. అక్కడ కాదండి, కొంతమంది పరాయి ఊర్లో పరిశుద్ధులు కనబడతారు, ఉన్నూరు కొత్తలు కొట్టిదే. ఒక మాట అంటది శాస్త్రమే, ఏది పైన పట్టారా లోపల ఒట్టిదే. పరాయి ఊర్లో పోయినప్పుడు భక్తి వేసాలు ఎత్తారు, ఉన్నూరుకు వచ్చినాక ఏముండదు, ఒట్టిదే. పలానా భక్తిపరుడు, ఆ పలానా ఓడొట్టి పనికి మళ్ళీ ఆమొట్టి ఈయన అంత ప్రార్థన చేశారుగా, ఒట్టిదే. కనుక ఇక్కడ సాక్ష్యం, అక్కడ ఏంటిది సాక్ష్యం. కనుక అందుకు ఎలా ఉందంటే పేతురు యొక్క జీవితంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరును ఏం చేయాలా? పరిశుద్ధత లేకపోతే ఏం చేయాలి తెలుసా? చదువుతారు, ఒక్క మాట చదువుతారా తల్లి? సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు స్పీడ్గా చదవండి, ముగించేద్దాం. ఎందుకంటే వాళ్ళు సల్లో ఉన్నారుగా, మీరేం ఇక్కడ లోపల ఉన్నారు, వాళ్ళు సల్లో ఉన్నారు. మరి యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చెను? ప్రతి కుష్ఠరోగిని, స్రావం గల ప్రతివాడిని, స్రావం ముట్టడం వలన అపవిత్రుడైన ప్రతివాడిని పాలెములో నుండి ఎక్కడికంట ఉండటానికి వీల్లేదు. వాడు వెలుపలే ఉండాలా. ఎందుకంటే వీడు కుష్ఠరోగి. ఏం చూపిస్తుంది? కుష్ఠవ్యాధి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కనుక ఈ కుష్ఠరోగిని ఇంట్లో ఉన్నీరు, బయట ఉన్నీరు. ఎక్కడ ఉండాలా? ఇంట్లో ఉన్నీరు, ఊళ్ళో ఉన్నీరు. ఎక్కడ ఉండాలా? ఊరు వెలుపల ఉండాలా. ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏమని? అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెము కూడా లేదు. ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుళ్ళు, దెబ్బలు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో ఏం చేయబడలేదు, మెత్తని చేయబడలేదు. అయితే ఇలాంటి పాపి కొరకు ఆయన కూడా అక్కడికే వచ్చాడు. ఏంటిది ఇది? అందరూ అసహించుకున్నారు. మనకు తెలుసు మార్కు సువార్త 1వ అధ్యాయంలో అందరూ అసహించుకున్నారు కుష్ఠరోగిని. ప్రభువా నీకు ఇష్టమైతే ఏం చేయి, నన్ను శుద్ధినిగా చేయవా? ఎన్నోసార్లు నేను చెప్పా. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఒక అతను. ఆయన పేరు చెప్తేనే ఆయనకు చెప్పకుండా పోలీసులు రోడ్డు దిగల, ఊళ్ళోకి రాలా. దొంగతనం జరిగినా, కొట్లాట జరిగినా, ఏ పంచాయతీలైనా ఆయన చెప్పి వచ్చేవాళ్ళు. లేదులేండి మేము చూసుకుంటాలేండి, మీరు వెళ్ళండి అంటే ఆయన వచ్చేవాళ్ళు కాదంట. ఇప్పుడు కాదులేండి, నా చిన్నతనంలో. కనుక అది 50-60 ఏళ్ల క్రితం మాట. కనుక ఆ సమయంలో ఆయనకి ఉన్నట్టుండి కుష్ఠవ్యాధి వచ్చింది. ఇంట్లోనే కంచం మంచం వేరే. ఆ తర్వాత ఆయన భయంకరమైన బలహీనత వచ్చి ఆ కుష్ఠవ్యాధి ఎక్కువైపోయి గోనె పట్ట కట్టుకొని మీ మంచినీళ్ళకి వెళ్ళే దారిలోనే ఏం చేస్తున్నాడు, అట్లా పాకుతా నడుస్తూ ఉన్నాడు. ఆయనకు ఎదురుగా పోయినటువంటి సమాజం ఆయన దారిలో ఉంటే ముక్కు మూసుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? కుష్ఠవ్యాధి అలాంటిది. ఆ రీతిగా ఇది పాపానికి చూసినా. కనుక ఈ పాపి విషయాల్లో కూడా వెలుపలు ఉండాల్సిందే. ఈ పాపి కొరకు యేసు ప్రభు గవిని వెలుపలకు వచ్చినాడు. ఎందుకు? నా వలే నీవు ఉండాలి అని. అంటే నేను పరిశుద్ధంగా ఉన్నా, మీరు కూడా ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నా మాట.
ఆయన గవిని వెలుపల తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఎక్కడికి వచ్చాడు? ఆయన గవిని వెలుపలకు వచ్చినాడు. ఈ సమాజం, ఈ మానవుడంతా వెలుపల ఉన్నాడు. అయితే ఇప్పుడు వెలుపలున్న మానవుని ఎక్కడ తీసుకొని రావాలని? లోపలికి తీసుకొని రావాలని. నేను కాకరవాళ్ళ సేవ చేసేటప్పుడు ఒక ఆమె ప్రార్థన చేసేది. ఏమని ప్రార్థన చేసేది అంటే, ప్రభువా 33 కోట్ల దేవతలు నన్ను ఏం చేసావు? విడిపించావు ప్రభువా. అంతేకాదు, నీ ఇంట్లో అడుగుపెట్టడం నాకేంటిది? అర్హత లేదయ్యా. నేను చెడిపోయిందానయ్యా, పడిపోయిందానయ్యా. అయినా నాయుడులో దయ చూపించి నాకు రానైన విపత్తును, శిక్షను మీరు గమనించి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి నాకు రావాల్సిన శిక్ష మీరు అనుభవించి నాకు జీవితాన్ని వెలిగించి ఈ దినం మీ ఇంట్లో చేరే భాగ్యం ఇచ్చావు ప్రభువా. మీ ఇంట్లో చేరే భాగ్యం ఇచ్చావు కనుక ఏమిచ్చే రుణమో తీర్చగలను. ఏమిస్తే రుణం తీర్చబడుతుంది? ఏమిస్తే? మిర్యాలగూడెంలో మందిరం ఉంది, బెరక కదా, బెరక ప్రార్థన మందిరం. మిర్యాలగూడెంలో బెరక నేను 2 సార్లు వెళ్ళాను ఈ మధ్యకాలంలో. బెరక ప్రార్థన మందిరం అది ఎట్లా వచ్చింది అంటే, ఈఎన్ జోసెఫ్ గారు అని ఆయన కొంచెం అందుడు అంట, కొంచెం మంది అందుడు. ఆయన దాదాపు ఒక 60 ఏళ్ల క్రితం, 60 సంవత్సరాలకు పైబడి భక్సింగ్ గారు మిర్యాలగూడెం వచ్చినప్పుడు ఆయన ప్రభుని అంగీకరించినాడు. ఆయన అన్నాడంట, అన్న మా పిల్లల పెళ్ళిళ్ళు, మ్యారేజ్లు మీరే పెళ్ళిళ్ళని మ్యారేజ్లని ఒకటే కదమ్మా. మరి ఎందుకంటే మళ్ళీ కొంచెం అంత చదువుకున్న బిడ్డలు కదా, ఇది కొంతమంది, అందరు కాదులేండి. సరే అన్న మా పిల్లల మ్యారేజ్ నువ్వే చేయాలి అంటే, భక్సింగ్ గారు అసలే నుప్పు లాంటివాడు కదా, అగ్ని లాంటివాడు, ఆత్మీయుడు, గ్రహించేవాడు. ఆయన అన్నాడంట, ఏం చూస్తావు నేను చెప్పినట్టు చేస్తే నేను మీ ఇద్దరు పిల్లల మ్యారేజ్ ఏంటిదంట నేను చేస్తానన్నాడంట. ఏం చెప్తావు చెప్పన్నా అన్నాడంట. ఏమి లేదు, 3 రోజులు ఈ ఏరియాలో సువార్త చేస్తాం, ఆ సువార్త కొరకు నువ్వు బాధ్యత వహించు, భారం భరించు అన్నాడంట. అదేందన్నా, ఇంతగా దేవుడు నా కొరకు ఈ భూమి మీదకి వస్తే ఆ యొక్క స్వార్థ వ్యాప్తి కొరకు, ప్రకటించబట్ట కొరకు నేను ఎందుకు ఏర్పాటు చేయాలో నేను చేస్తానన్నాడు. 3 దినాలు స్వార్థ, 3 రోజులు సాయంత్రం పూట స్పెషల్ మీటింగ్. ఈ 3 రోజుల స్పెషల్ మీటింగ్లో వాళ్ళ పిల్లలు పరిపూర్ణతలోనికి వచ్చిన దేవుని సంపూర్ణంగా ఏం చేసినారు? అంగీకరించినారు. వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ మ్యారేజ్ అయిపోయాక ఆయన అన్నాడంట, అన్న ఏరియాలో మందిరం లేదుగా, నా ఇల్లే దేవుని మందిరంగా ఇచ్చేస్తున్నా అన్నాడంట. దైవజనుడికి తెలుసు, ఆయన దైవాత్మ కలిగినటువంటి వాడు. మిర్యాలగూడెంలోనే మొట్టమొదట పరిచర్య ఉంది, నల్గొండ ఏరియాలో ఎక్కడా లేదు. ఆ మిర్యాలగూడెం నుండి నల్గొండ డిస్టిక్ మొత్తం పరిచర్య స్వార్థ సాగింది. హెబ్రోన్ సహవాసం, ఒక్కని త్యాగం, ఒక్కని సమర్పణ, ఒక్కని ఒప్పుకోలు, విధేయత. ఈ దినాల్లో మిర్యాలగూడెం కంటే నల్గొండలో పెద్ద మందిరం ఉంది, 3-4 స్టేర్లు. అది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయింది కనుక ఇక్కడ చిన్నగా ఉన్నా కనుక ఇక్కడ నుంచే పారి నీళ్ళు, ఆ పారి నీళ్ళే మేము తాగాం, మా కుటుంబం తాగింది, మా నాయనమ్మ, మా నాన్న, మేము అక్కడ నుండి ప్రవహించిన ఆ జీవజలము మేము పొందాం. కనుక ఒక్కరి సమర్పణ సువార్త, ఆ యొక్క పరిచర్య. ఈ దినాల్లో ఆ ఏరియాలో చాలామంది సేవకులు ఉన్నారు ఆ జిల్లాలో. ఇప్పుడు రెండు అయిపోయిందిలేండి, సూర్యాపేట డిస్టిక్ అయిపోయింది, నల్గొండ డిస్టిక్ అయిపోయింది. కనుక ఇప్పుడు సేవకులు ఉన్నారు నల్గొండ డిస్టిక్లో అంటే ఆ ఇల్లే కారణం, ఆ ఇల్లే కారణం. ఆ ఇంట్లో ప్రార్థన ఉంది, ఆ ఇంట్లో పరిచర్య ఉంది, ఆ ఇంట్లో సమర్పణ ఉంది, ఆ ఇంట్లో కన్నీటి ప్రార్థన ఉంది. కనుక ఆ ఇల్లు దీవించబడింది, వాళ్ళ కుటుంబం దీవించబడింది. వామా తర్వాత మాట్లాడితే లేక ఈ ఊరేగామా ఏడనో దూరంగా ఉన్నట్టు. కనుక ఆ ఇంటి ద్వారా అనేక స్థలాల స్వార్థ వ్యాప్తి జరిగింది. అంతేకాదు వాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు, ఈఎన్ జోసెఫ్ గారి పిల్లలు. కనుక అవుట్ ఆఫ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు చెప్పగలరు, మేము దేవునికి చోటు ఇచ్చాం, మానవులకు కాదు, దేవునికి ఇచ్చాం చోటు. కనుక వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఆ ఇంట్లో సువార్త జరిగింది. వాళ్ళు బ్రతుకుండగానే దేవుని మందిరానికి ఇచ్చినారు. ఇప్పుడు 2వ స్టేర్ కడుతున్నారు, అక్కడ 2 స్టేర్ కడుతున్నారు. ఆయన అన్నాడు, నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పా, అయ్యా ఈ దినము ఇక్కడ నిలబడ్డాను అంటే ఇక్కడ నుండి మా ఇంటికి ఇక్కడ నుంచి ప్రవహించిన ఆ జలమే మేము సేవించాం, మేము ఈ స్థలానికి రుణస్థులు అని చెప్పాను నేను. కనుక నీ కుటుంబంలో ఎలాంటి ప్రాధాన్యత, నీ హృదయంలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నావు?
కనుక ఎందుకు పేతురు గురించి చెప్తున్నా? పేతురు ఎంత స్వాత చేస్తూ వచ్చినాడు, అన్నీ విడిచిపెట్టి. అందుకే ఏ పేతురు అంట? పామరుడైన పేతురు, విద్య లేని పేతురు, కానీ దైవాత్మ ద్వారా నింపబడి ఎంత పరిచర్య చేస్తూ వచ్చినాడు. ప్రభు కొరకు నిలుచున్నాడండి. ఒక్కసారి ప్రసంగం చేస్తే 3000 మంది, ఇంకోసారి ప్రసంగం చేస్తే 5000 మంది. ఏడా నుంచి వచ్చే దైవాత్మ, అంతే. దైవాత్మ పనిచేస్తుంది. ఆయన వాడుకున్నాడు దేవుడు, నిన్ను వాడుకోగలడు. పేతునే కాదు, భక్సింగ్ గారినే కాదు. భక్సింగ్ గారు అంటాడు, తిమోతేయ అంటాడు, అని భక్సింగ్ గారిని వాడుకోవటం కాదు, నన్ను ఆడుకోవటం కాదు. నీవు కూడా విధేయత చూపితే, లోబడితే, ఆ రీతిగా దేవుడు నిన్ను అనేకులకు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా చేస్తాడు. అందుకే 2 వచనాలు ముగించేటప్పుడు, మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ముగించేటప్పుడు ఏమనుంది చూడకుండా చెప్తారా తల్లి? కృపయు సమాధానమును మీకేం కలుగునుగా, ఏం చేయనుగాక, విస్తరిల్లునుగాక. ప్రియుడా, నువ్వు ఆత్మీకంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అన్ని విషయాల్లో ఏం చేస్తావు? సౌఖ్యంగా ఉంటావు. నువ్వు విస్తరించాలా ఆత్మీయతలో, ప్రార్థనలో, పరిచర్యలో, సువార్తలో. కనుక దేవుని పనిలో ఏం చేయాలా? నీ కుటుంబం వర్ధిల్లాలా, నీ ఇంట్లో ప్రార్థన ఉండాలా, నీ ఇంటి ద్వారా స్వార్థ వెలువడాలా. కనుక నువ్వు ప్రభు కొరకే నిలిచేవాలా. అందుకే ఏసా ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు ఏం చేయబడింది? అత్తరు వాసనతో నిండింది. ఏసా ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు ఆ ఇంటికి అనేకులు ఏం చేస్తున్నారు? వచ్చారు. పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళేటప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక్క మాట చెప్పండి, నేను ముగించేస్తాను. ఏం చేశాడు పేతురు? కొర్నేలు ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు అంటే, అందరిని ఏం చేసినాడు? పిలిచాడు అండి. అందరిని పిలిచాడు. మా ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, మీరు రండి, వాక్యం ఇందురుగా రండి, మా ఇంటికి రండి, మీరు చదవండి, ఆ మాట ఉంది. కనుక కొర్నేలు ఇంటికి పేతురు వచ్చినప్పుడు పేతురు రాగా అనేక మంది కూడి ఉన్నారు. కనుక పేతురు ప్రసంగం చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళ మీదకి దైవాత్మ ఏం చేసింది? దిగొచ్చింది. కారణం ఏంటో తెలుసా? ముందు ఆ ఇంటి యజమాని యొక్క త్యాగం, ఆ ఇంటి యజమాని యొక్క సమర్పణ, ప్రార్థన. నా ప్రియ సహోదరుడా, నీ కుటుంబం కూడా ఆ రీతిగా నీ కొరకే కాదు, నీ కుటుంబం అనేకులకి ఏమై ఉండాలా? ఆశీర్వాదకరంగా ఉండాలా. ఏదో మనం లారీల మీద, ఆటోల మీద చదువుతాం, అందరూ మంచిగా ఉండాలా, అందులో నేను ఉండాలా, అంతేనా? అందరూ మంచిగా ఉండాలా, అందులో ఏం చేయాలా? నేనుండాలి. నీ ఇంట్లో రక్షించబట్టం కాదండి, నీ చుట్టుపక్కల వారి యొక్క రక్షణ కొరకు కూడా ప్రయత్నం చేయి. కనుక నీ చుట్టుపక్కల వారి రక్షణ కొరకు, నీ వెళ్ళే స్థలంలో ఆశీర్వాదం కొరకు, ప్రభా నా ద్వారా అక్కడ నీ నామం ఏం చేయబడాలా? వెల్లడిపరచబడాలా. అందుకు నీవు గవిని వెలుపల ఉన్నటువంటి నిన్ను ఎక్కడ తీసుకొచ్చినాడు తెలుసా? లోపలికి తీసుకొచ్చినాడు. కనుక గవిని వెలుపలు ఉండే స్థితి ఏంటిది అంటే, అది పాపాన్ని ఏం చేస్తుంది? చూపిస్తుంది. కనుక ఇప్పుడు పాపిని ఏం చేసినాడు? చదవండి, మీరు చూడకుండా కూడా చెప్పొచ్చు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 17వ వచనం ఏమనుంది? 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో ఏమైపోయాను? క్రొత్తమైను. కనుక ఏం చేసినాడు ఆయన? ఆదికాండం 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం ఏం చేసినాడు? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, సృష్టిని ఏం చేసినాడు? బాగు చేస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, పాపిని ఏం చేసినాడు? పరిశుద్ధునిగా చేస్తూ వచ్చినాడు. పాపాత్మలను పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధుల జాబితాలో పాపాత్మల పేరు పెట్టినాడు. ఎందుకు అంటే వీళ్ళు మారారు. ఏం మారారు? మనసు మారింది, చూపు మారింది, ప్రవర్తన మారింది, వస్త్రాధారణ మారింది, నటనా జీవితం ఏమైపోయింది? మారింది. అందుకే అంటాడు, ఈ లోక నటన ఏమవుతుంది? గతించిపోతా ఉంది. ఈ లోక నటన, ఈ లోకంలో అంతా నటనే. మానవుని జీవితం నటిస్తూ ఏం చేస్తా? సాగిపోతా ఉండు. ఎక్కడ వాడే పాట అక్కడేనంట. మా నాన్న చిన్నప్పుడు నేను ఓ మాట వాక్యం చెప్పుకుంటే మా నాన్న చెప్పినాడు, యేసు ప్రభు బొమ్మ చూస్తే నడిపించిన నామని పాడుతాడంట, ఇంకొక బొమ్మ చూస్తే 7 కొండలని పాడుతాడంట.
అంటే ఇది ఏంది? ఏ ఇంటికాడ పాడే పాట ఆ ఇంటికాడే అంట. కనుక అక్కడ పోయి ఆ పాట పాడదాం, ఇక్కడ పోయి ఈ పాట పాడదాం. ఎందుకంటే అందరికి మెప్పుగా ఉండాలంట. కానీ ఖచ్చితంగా ఉండలేవు, ఖచ్చితంగా ఉండలేవు. ఎందుకు పోగొట్టుకోవాలా? కనుక ఎందుకు పోగొట్టుకోవాలా? నా వల్ల ఎందుకు పోగొట్టుకోవాలా? కనుక ఏళ్ళని ఎందుకు పోగొట్టుకోమని కాదు, అసలు నీ ప్రత్యేకత ఏంటిది అని ప్రత్యేకత కనబడాలి కదా. కనుక అందుకే మీరు వారి మధ్య నుండి ఏం చేయండి? బయలుపెడాలని నేను ఎందుకు చెప్పినాడు? వాళ్ళ మధ్యలోనే ఉండండి అన్నాడా? వాళ్ళ మధ్యలో ఉన్న ఎట్టుండాలా? వాడ నీళ్ళలో ఉంది, నీళ్ళు వాడలో లేవు కదా. బాతు నీళ్ళలోనే ఉంటుంది, నీళ్లు బాతుకేం చేయవు అంటావు కదా. అంత ప్రత్యేకత. కనుక అందుకు ఆయన క్రొత్త జీవితాన్ని ఇస్తున్నాడు, క్రొత్త జీవితం. కనుక ఆ కుష్ఠరోగిని మళ్ళీ వెలుపల నుంచి లోపలికి తీసుకొచ్చినాడు. అంటే పాపిని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధినిగా చేస్తున్నాడు. మీకు తెలుసు, సింపుల్గా చెప్పేస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. పాపాత్మురాల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధురాలుగా చేస్తున్నాడు. విడిచిపెట్టిందా కొండ? అలవాట్లు, ఆచారాలు, స్నేహాలు, పోకడ ఇవన్నీ మాన్యా అని మారిందా? సమరస్తి మారింది, మారింది అని అర్థమైంది. ఎవరికి? సుకార్ గ్రామానికి అర్థమైంది. ఏమో మారింది, వీళ్ళు మారారు అని అర్థమైపోవాలా. కనుక ఇది దేవుడు పాపిని పరిశుద్ధునిగా చేయడానికి ఏం చేసినాడు? వచ్చినాడు. కనుక ఆమె యొక్క జీవితమే, స్వభావమే మారింది. అందుకే పౌలు అంటాడు, చదువుతా తల్లి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. 4వ అధ్యాయం 28వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. క్షమించండి, 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను, చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారై. చాలు. ఏం వదిలిపెట్టాలో? ప్రాచీన స్వభావం. ప్రాచీనం అంటే పాతది. ఆ పాత ఏంటి? ఏమున్నాయి? చాలా ఉన్నాయి, చెప్పడానికి చాలా ఉన్నాయి. అవన్నీ అయిపోయా. సమర స్త్రీ జీవితంలో ఏమైపోయింది? ప్రాచీన స్వభావం పోయింది, క్రొత్త స్వభావం వచ్చింది. నేను దేవుని బిడ్డని బ్రతుకుతూ వచ్చింది. ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో సాక్ష్యమిస్తూ వచ్చింది, సాక్ష్యమిస్తూ వచ్చింది. కనుక ఆమె నీతి ఏందో చూపిస్తూ వచ్చింది. ఆమె నీతిని బట్టే వచ్చారండి. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఎంతమంది? గ్రామస్తులందరూ వచ్చారు, చూశారు, యేసయ్యతో చెప్పారు. అంతేముందిగా, వచ్చారు, చూశారు, విన్నారు, యేసయ్యతో చెప్పారు. ఏమో చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. ఈఎన్ జోసెఫ్ గారు ఒక్క కుటుంబము జిల్లాకి ఏమైపోయింది? చీకటిలో వెలుగు రేఖలుగా ఉంది, చీకటిలో వెలుగు రేఖలుగా. కనుక ఆ వెలుగు అనేక స్థలాలకు ఏమైపోయింది? ప్రకాశిస్తూ వచ్చిందని. ఆ వెలుగులోనికి అనేకులు వచ్చారు, సేవకులయ్యారు, స్వార్థికులయ్యారు, పాఠకులయ్యారు, పరిచారకులయ్యారు, బాధ్యత కలిగినటువంటి వారయ్యారు, ప్రార్థన పరులయ్యారు. కనుక ఎన్ని సంఘాలండి! అక్కడ రాగి నీళ్ళు ఇక్కడ కూడా వచ్చినాయి. అలా సహోదరు లాజర్ బ్రదర్ ఇంటికి కూడా ఈ నీళ్లు వచ్చినాయి. కనుక ఎందుకు అంటే అది జీవజలం. ఈ నీళ్లు త్రాగువాడికి అన్నాడు ఏం చేయడు? దప్పుకున్నాడు. ఆ నీళ్లు తాగిన స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. నువ్వు తాగితే సాక్ష్యం ఇవ్వాలా, నీ ఊళ్ళో సాక్ష్యం ఇవ్వాలా, నీ వీధిలో సాక్ష్యం ఇవ్వాలా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో సాక్ష్యం ఇవ్వాలా, నువ్వు వ్యాపారం చేసే స్థలంలో ఏం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలా. కనుక ఈ ప్రాచీన స్వభావం ఏం చేయబడాలంట? చదవండి ఆ మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ముగించేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఒకనితో ఒకడు ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా ఏం చేయబడింది? తిరగట్లేదా? పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన వారై నవీన స్వభావం ధరించుకోవాలా. అందుకే రాము అలా అంటాడు,
గలతీలు అంటాడు, మనము క్రీస్తుని ఏం చేసిన వారం? ధరించిన వారం. క్రీస్తుని ధరిస్తే ఎవరు కనపడతారు? ఎవరు కనపడతారు? క్రీస్తే కనపడతాడు. ఇంకొకరిని ధరిస్తే ఇంకొకడే కనపడతాడు. అంతేగా. నేను జీవమాల రూట్లో వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంది అన్న, ఏంటి అంటే దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తుండా? దేవుడు వచ్చి ఎంతవరకు దేవుడు ఏం చేయాలా? భూమి మీదకే రాలే. ఆయన ఒత్తేరే తీరుకుంటుందిగా. దేవుడు వచ్చేది ఏంది అని బండి పక్క పెట్టి నిలబడి ఏం చేస్తాం? వెళ్ళలేం కదా, ఫుల్ ట్రాఫిక్. కనుక అందులో దేవుని ఆకారంలో ఉన్న పేరు అవసరం లేదు కదా, ఆ దేవుని ఆకారంలోని బెలూను ధరించి వాడు నడుస్తూ ఉంటే నీళ్లు పోతున్నారు, దండలు పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. అప్పుడప్పుడు సీసా కూడా ఏం చేస్తున్నారు? అందిస్తున్నారు. కనుక ఆడు రాంచేట్లే తాగి ఏం చేస్తున్నాడు? అడుగులు వేస్తున్నాడు. అయినా ఎందుకు వాడిని అంత ఘనపరుస్తున్నారు? ఒక్క మాట చెప్తారా అమ్మా? ఎందుకు అతనికి దండం పెడుతున్నారు? ఎందుకు అతనికి నీళ్ళు ఆరబోస్తున్నారు? ఎందుకు అతనికి కొబ్బరికాయ కొడుతున్నారంటే అతనికి కాదు, అతడు ధరించిన ఆ యొక్క ఆకారానికి. అంతే. అతని గురించి అందరికీ తెలుసు, కానీ అతనికి కాదు, అతను ధరించిన. అందుకే పౌలు అంటాడు, మనము ఎవరినంట? క్రీస్తుని ధరించిన వారు. ఎన్ని స్థలాలకు వెళ్తే ఒక్కోసారి నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఈ పనికి మళ్ళీ నాక ఇంత ప్రాధాన్యత ఇచ్చేది, వాళ్ళ నమస్కారం చేసేది, వందనాలు చెప్పేది, నా స్థితి, నా జీవితం, నా కుటుంబం, నా వెనక చరిత్ర సరైనటువంటి స్థితి లేకపోయినా ఎందుకు అంటే నన్ను బట్టి కాదు, కానీ నేను కలిగి ఉన్న దేవుని బట్టి. ఎందుకు మీరు అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి అని మీకెందుకు చెప్తారు వాళ్ళు? మీ స్థితి చూస్తే అసలు మీకు ఆ మాట చెప్పడానికి అర్హులమో కాదు. కానీ ఈ గ్రంథం పట్టుకున్నందుకు నేను ఈ బైబిల్ సంచి ధరించి విజయవాడ బస్టాండ్ కాడ నిలబడితే ఒక కారు అతను వచ్చి, అయ్యా వందనాలయ్యా అన్నాడు. వందనాలని చెప్పిన. ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే నేను హైదరాబాద్ వెళ్ళాలండి, హెబ్రోన్కి వెళ్ళాలండి. నేను దేశపోయి దింపుతురా అన్నాడు. దేని బట్టి? ఎవరిని? మళ్ళీ మధ్యలో టిఫిన్ చేయించి మళ్ళీ దిగినాక ఛార్జీ మంది మళ్ళీ డబ్బులు చేతులు పెట్టి ఇదేంటిది అంటే ఎవరిని బట్టి? దేవుని బట్టి. మనకి ఏ అర్హత లేదు. అందుకే అంటాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. నీకేమి లేకపోయినా సరే, నీకు సరైన నివాసం లేకపోయినా, విద్య లేకపోయినా దేవుని కలిగి ఉంటే చాలు. అందుకే ఏంటిదట? మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ఏం చేసి ధరించి. కనుక నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం ఎక్కడొస్తుంది? ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడలా వాడు నూతన సృష్టి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, నీ గృహం నూతనం కావాలి అంటే, నీ జీవితం నూతనం కావాలంటే, నీ కొరకు ఈ భూమి మీదకి తగ్గించుకొని వచ్చి నిన్ను ప్రేమించి నిన్ను వెంబడిస్తున్నాడు. ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. నీ ఉన్న స్థలంలోనికి వచ్చినాడు. నువ్వు ఆయన దగ్గర పోవాల్సిన అవసరంలా. నీ కొరకు ఆయన చేతి చాపుతున్నాడు. బైబిల్లో ఉంది. దినమంతా ఏం చేస్తున్నాను? చేతులు చాపుతున్నాను. ఎందుకు? ఇగో ఈ గాయాలు నీ కొరకే, ఈ తల్లో ముళ్ళ మట్ట నీ కొరకే, ఈ పాదస్థల్లో మేకులు నీ కొరకే, ఈ శరీరం అంతా ధనబడింది నీ కొరకే, ఈ చివరి రక్తబొట్టు వరకు చిందించింది నీ కొరకే. నువ్వు మంచివాడవని మంచిదానవని కాదు, నీ జీవితాన్ని నూతనపరిచి నీ ద్వారా నేను మహింపరచబడాలి అని. అందుకే పౌలు అంటాడు, రక్షింపబడుచున్న వారి పట్లను నశించుచున్న వారి పట్లను మేము దేవునికి ఎలాంటి వారు అంట? క్రీస్తు యేసు పరిమళ సువాసన. నిన్ను ఆ సువాసనగా చేసి నీ దగ్గరికి అనేకులు వచ్చేట్లుగా నిన్ను నీ యొక్క సహాయం ఏంటిది అంటే ప్రార్థన సహాయం కోరేట్టుగా. అయ్యా నువ్వు రా మా ఇంటికి. పేతురుని ఎందుకు కొన్నేళ్ళు బ్రతిమలాడినాడు? నువ్వు వస్తే నా ఇల్లు ఏం చేయబడుతుంది? దీవించబడింది. అందుకే ఆ ఇల్లు దీవించబడింది. మందసం ఓబేదేదీం ఇంట్లో ఉంది, ఆ ఇల్లు ఏం చేయబడింది? దీవించబడింది. యాకోబు లాబాను ఇంట్లో ఉన్నాడు, ఆ ఇల్లు ఏం చేయబడింది? దీవించబడింది. యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నాడు, ఆ ఇల్లు ఏం చేయబడింది? దీవించబడింది. కనుక యోసేపు బానిసే కదా, యోసేపు ఇంట్లో పని చేసేవాడే, ఓ పనివాడు ద్వారా ఎందుకు వచ్చింది ఈ యొక్క ఆశీర్వాదం? ఆయనలో ఉన్న ప్రభువును బట్టి. కాకరవాయలో మందిరం కట్టబట్టడానికి
కారణం ఏంటంటే మిరపకాయలు ఏరుకుంటా యేసు ప్రభుని గురించి చెప్పారు. మనం మిరపకాయలు ఏరుకుంటా చెబుతామా? పత్తి ఏరుకుంటా చెబుతామా? తాలిగాయలు ఏరుకుంటా ఎవరికైనా యేసు ప్రభుని గురించి చెబుతామా? అయ్యో నుట్టిదే. ఏ అమ్మా నీకు తెలుసా బాధలు ఏం జరిగిందా? ఈ కోతలకు ఏమంటే కోతలు, ఈ మూటలు వేసుకోమంటే వేస్తారు. కానీ వాళ్ళు విద్య లేకపోయినా అట్లా చెప్పబట్టి ఒక పచ్చి విగ్రహారాధికురాలైనటువంటి ఒక వ్యక్తి రక్షించబడి, తన భర్త కూడా రక్షించబడి, వాళ్ళ ఇంట్లో మేము ఇక్కడ డోర్నకల్లో ఆ ఇంటికి వెళ్ళాం. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటిది అంటే, అమ్మా మా ఇంట్లో అగరబత్తీలు ముట్టించిన పిల్లలు లెట్రిన్కి వెళ్తే ఎలాంటి వాసన వస్తుందో అలా వస్తుంది, అలా కంపు కొడుతుంది. పడుకుంటే ఇంట్లో పైన ఏమొస్తుంది? ధన్మని సౌండ్ వస్తుంది. అనేక స్థలాలకు వెళ్ళాం, జీవితంలో ఎంతో సంపాదించాం, అంతా కోల్పోయాం. ఆ భర్త ఆ ట్రైన్లో ఘాటుగా ఉండేవాడు. ఆ డ్యూటీకి వెళ్ళి ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే అనేవాడంట, ఆయన పేరు పీటర్ అని పేరు పెట్టాను నేను బాప్తీసం ఇచ్చినాక. కనుక ఆయన అంటాడంట, లలిత చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంట్లో అడుగు పెట్టడంతో ఆ మాట చెప్పేవాడంట డ్యూటీ నుండి వచ్చి, లలితమ్మ చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం లేదు వాళ్ళకి. ఆమె చెప్పింది, లలితకి చెప్పింది, చిట్టి పాటల ద్వారా ఎన్నో లక్షలు నా చేతిలో ఏం చేసినా తిరిగినాయండి. కనుక నీ దినం అన్నీ కోల్పోతూ వచ్చాం, నెమ్మది కోల్పోతూ వచ్చాం. వాళ్ళ తమ్ముడి దగ్గరకు వచ్చినాం. కనుక ఆయన సిపిఎం లీడర్ అక్కడ ఊళ్ళో. కనుక వాళ్ళ తమ్ముడి దగ్గరకు వచ్చిన వాళ్ళ తమ్ముడు కూడా ఏదైనప్పటికీ ఆయన వాళ్ళ అక్కకి ఎదురు చెప్పలా, మాకు కూడా ఎన్నడూ ఎదురు మాట్లాడలే. దరిదాపు 40 ఎకరాలు ఉంది. దేవుని గురించా మీరు ఇక సరే, నాకంటే నమ్మిక లేదు, మీరు నమ్ముకున్నారు కాబట్టి ఏం చేయండి, అది మీ ఇష్టమే అని చెప్పేవాడు. అంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. కనుక ఆ ఇంటికి ఆమె రక్షించబడిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన పెట్టిన తర్వాత వాళ్ళు ఒకరోజు చెప్పినారు, ఈ దినము ఇంత కాలానికి ఈ దినము నిద్రపోయినామని చెప్పినారు. ఎందుకో తెలుసా? నేటి ఇంటికి రక్షణ వచ్చింది. అంటే రక్షకుడు వచ్చాడు, మనుషుడు కాదండి, రక్షకుడు వచ్చాడు. వాళ్ళ హృదయంలోనికి వచ్చినాడు, వాళ్ళ తలంపులోనికి వచ్చినాడు, వాళ్ళ యొక్క కార్యాలు అన్నింటిలో ఆయనే ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు చివరి వరకు ఇక్కడ కూడా వచ్చారు. కనుక ప్రభు నమ్ముకున్నారు నమ్మకంగా. ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలు వాళ్ళ పెద్ద బిడ్డకి ఒక భయంకరమైనటువంటి బలహీనత ఏంటిది అంటే, పప్పులో కూడా ఇట్లా చేయబెట్టి తిప్పేది. ఏది మనం ఉప్పేసి ఏం చేస్తాం, మరిగేటప్పుడు ఒక్కోసారి అట్లా తిప్పేది, ఏం కాల. అట్లు వేసేటప్పుడు నూనె చేతితో ఇట్ట అనేది, మనమైతే ఒక క్లాత్ చుట్టి ఏం చేస్తాం, ఇట్ట అంటాం, అమ్మ ఏం కాల. అలాంటిది. కనుక దేవుడు దీవించాడు, 2 బిడ్డలు ఇచ్చినాడు, వాళ్ళ కుటుంబం దీవించబడింది, సాక్షిగా ఉన్నారు ప్రభు కొరకు. ఎందుకో తెలుసా? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కనుక యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు కనుక ప్రభు కొరకు రాయిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినాడు? నిలుచున్నాడు. అందుకే అనేకులకు పేతురు ఏమైపోయినాడు? దీవెనకరంగా అయిపోయినాడు. నీవు నీ ఇంటికి దీవెనకరంగా ఉండాలా, నీ వారికి నువ్వు దీవెనకరంగా ఉండాలా, నువ్వు అనేకులకు ఏమై ఉండాలా? దీవెనకరంగా ఉండాలా. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఎంతకాలం ధన్యత లేకుండా, ధన్యకరమైనటువంటి జీవితం లేకుండా ఏదో నామకార్థ జీవితంతో జీవిస్తే నీ ద్వారా నీ కుటుంబానికి కూడా దీవెన ఉండదు, నీ ద్వారా ఎవరికి దీవెన ఉండదు. కనుక నీవు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో, ఒకరోజు నీ భర్త లేక నీ పిల్లలు లేక నీ భార్య లేక నీ స్నేహితులు ఒకరోజు ఖచ్చితంగా లేట్ అయినా తప్పకుండా ఏం చేస్తారు? నమ్ముకుంటారు. ఎందుకంటే ఒకింట్లో ఒక్కరు రక్షించబడితే ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? రక్షిస్తానని చెప్పినాడు. నీ ప్రార్థన ఎక్కడికి పోదు, నీ నమ్మకత్వం ఎక్కడికి పోదు, నీ కన్నీరు ఎక్కడికి పోదు, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అటు కృప దేవుడి కుటుంబాన్ని కూడా దయచేసి నడిపించును గాక. దేవుడి కుటుంబాన్ని బిడ్డలను దేవుడు ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి శ్రేష్టమైన నామములో
ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి కూడిక ద్వారా మేము ఏ రీతిగా ఉండాలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయన. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, రోజులు బహువేగంగా గతిస్తున్నాయి, క్యాలెండర్లు మారుతూ ఉన్నాయి, నెలలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. కానీ మా వ్యక్తిగత జీవితాలు పరివర్తన లేకుండా బ్రతుకుతున్నామనేటువంటి ప్రభా స్థితిని బట్టి మీరు మరొక్కసారి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి అని మీరు జ్ఞాపకం చేసినారు. పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభా పేతురు తన జీవితంలో ఏ విధంగా మిమ్మల్ని హత్తుకొని బ్రతుకుతూ వచ్చినాడో, విద్య లేని పామరుడైన ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలుగుతూ వచ్చినాడు. విద్య లేని పామరుడైన ప్రపంచంలో గొప్ప ప్రభావితము కలిగినటువంటి సేవను తన జీవితంలో చేసి ఎంతగా మీ నామాన్ని చాటిస్తూ వచ్చినాడు. కారణం తను మిమ్మల్ని హత్తుకొనడం ద్వారా, మీ కొరకు జీవించడం ద్వారా నాయన ఎంతో గొప్ప కార్యాన్ని తన ద్వారా జరిగించుకున్నారు. ప్రభా అట్టి రీతిగా మేము కూడా మీ కొరకు నూతనమైన జీవితం కలిగి ఉండాలని, నూతనమైన అనుభవాలతో, నూతనమైన శకములు మేము బ్రతకాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభా మీ కృపలో మమ్మల్ని స్థిరపరచు, పరిశుద్ధమైన అలంకారము కలిగి మీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. మీ కొరకై మీ యొక్క ప్రభా పోలికగా మేము మార్చబడి మిమ్మల్ని చూపించే వారంగా మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాయి. ఈ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి కూడిక ద్వారా ఈ కుటుంబాన్ని మీ కృపలో వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుడు లాజరంకులను బట్టి, ప్రభా ఆంటీని బట్టి, వారికి ఇచ్చిన సంతతిని బట్టి మీకు ఎంతో వందనాలు. స్టీవెన్ ఏళ్ళ కూడా మీరు చూపిన కృపకై స్తోత్రాలు. కుమారక్క తన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా మీ కృపలో వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబం అంతటిని మీ దయగలిగిన హస్తానికి అప్పగించుకుంటూ చేరి వచ్చిన వారు శ్రద్ధాంతం ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నవనూతనమైన మార్గములు నడిపించబడి మీ ద్వారా దీవించబట్టకు సహాయపడమని యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వస్త్రహారములిచ్చి సుందరుడిగా చేయుము. నూతన వస్త్రహారములిచ్చి సుందరుడిగా చేయుము. జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ. దయచేసి ఒక్క 5 నిమిషాలు అట్లా కూర్చోండి, ఓ పాట